అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో గల పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గిరిజన బడుగు బలహీన పేద కుటుంబాల కడుపు నింపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నంలో భాగంగా పేదలకు అన్నం పెట్టేందుకు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీసీ రాష్ట్ర చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, టీడీపీ ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి, జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి, శ్రీ పూజ, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ తదితరులు పాల్గొన్నారు. 5 రూపాయలకే భోజనం ఇస్తున్నారు. క్వాలిటీ విషయంలో కానీ రుచికరమైనటువంటి భోజనము ఆడేరులో ఇప్పుడు అందుబాటులో ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి కూడాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం ఏమిటో మీ అందరికీ కూడా తెలుసు. పేదలకి 5 రూపాయలకే భోజనం పెట్టాలి అనే ఒక అద్భుతమైన ఆశయంతో అన్నా క్యాంటీన్లని మన రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ముందుగా ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతసారి 100 ఒకేసారి మనం ఏర్పాటు చేశాం. ఈరోజు ఈ 15వ తేదీన మొత్తం 40 ఒకే రోజు. ఇప్పుడే మనం అందరం కూడా ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ దీన్ని ఓపెన్ చేయడానికి అందరూ వెళ్తున్నారు. ఈరోజు ఇక్కడ మన పాడేరులో ఉన్న అన్నా క్యాంటీన్ 61 లక్షలతో మనం నిర్మించడం జరిగింది. దాదాపు 5 సెంట్ల స్థలంలో మనం నిర్మించాం. ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల పనిపాట్లు చేసుకున్న వాళ్ళు కానీ, ఏదైనా బస్సు మిస్ అయిన వాళ్ళు కానీ, లేదంటే ఎవరు ఆధారం లేని వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి భోజనం చేయొచ్చు. అది 5 రూపాయలకి. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు 5 రూపాయలు అంటే ఎలా ఉందో. మన బయట ఎవరైనా సహాయం అడిగినా కూడా మన 10 రూపాయల లోపు వేయలేకపోతున్నాం. అలాంటి సమయంలో 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టడం అనేది చిన్న విషయం కాదు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నా క్యాంటీన్ అని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పేదలందరికీ 2 పూట్ల భోజనం ఉండాలి, కూడు గూడ నీడ అని చెప్పి ఆయన ఆ రోజు ఆలోచన ఏ విధంగా చేసి 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదలందరికీ ఖచ్చితంగా మంచి భోజనం పెట్టాలని మీరు లోపల చూశారు. అన్నం, సాంబారు, పెరుగు, కూర ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇలా చేసి టిఫిన్ కూడా మీరు ఇక్కడ మెనూలో ఆల్రెడీ మీరు అంతా కూడా చూశారు. ఇడ్లీ కానీ, పూరి కానీ, ఇట్లాంటివన్నీ, ఉప్మా కానీ, పొంగల్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా పేదవాళ్ల కోసం ఈ అన్నా క్యాంటీన్ నిర్మించి వాళ్ళకందరికీ కూడా అంకితం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేసినటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా భోజనం కడుపు నిండా భోజనం చేసి అందరూ కూడా అన్నదాత సుఖీభవ అంటున్నారు. ఎందుకంటే అలాంటి మంచి హృదయంతో అన్నదాత సుఖీభవ అనడంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యి 75 సంవత్సరాల వయసులో కూడా నవ యువకుల్లా ఆయన పనిచేస్తున్నారు. అంటే ఈరోజు ఆయన శక్తి, సామర్థ్యం, ఆయన విజన్, ఆయన క్రమశిక్షణ, ఆయన డీపీ, ఆయన నిబద్ధతకి ప్రజలందరూ కూడా దాసోహం అన్నారు. ప్రజలందరూ కూడా ఆయన్ని ఎంత ప్రేమిస్తారో, ఎంత అభిమానిస్తారో అంటే మొన్న చూసిన 164 సీట్లే ఉదాహరణ మనకి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి విషయంలో కూడా మేమందరం ఆయన ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నాం. ఆయన చెప్పిందంతా కూడా తూచా తప్పకుండా, ఎందుకంటే ఆయన విజనరీ ఉన్న లీడర్. ఆయన ఇచ్చినటువంటి ఏ ఆలోచన కానీ, ఏ ఐడియా కానీ, ఏ ఇది కానీ మొత్తం అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాయి. ఈరోజు సూపర్ 6 అనేది పథకాలు సూపర్ హిట్ అయ్యి ముందుకెళ్తున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ అన్నా క్యాంటీన్ అనేది ఎంతో ఉపయోగం. పేద గిరిజనులకి 3 పూట్ల భోజనం పెట్టడం అనేది ఎంతో ఉపయోగకరమైనటువంటిది, ఎంతో పుణ్యం కూడా అని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. పేదలందరూ కడుపారా భోంచేసి మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే చాలు అనే మాట ఎప్పుడూ రాదు. ఏది ఇచ్చినా చాలు అంటారు. అన్నం పెట్టినప్పుడు మాత్రమే ఇంకా చాలు అంటారు. అలాంటి సంతృప్తికరమైనటువంటి అంశాన్ని మనం ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.